హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనేస్తున్నాను. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పాండమిక్ సిట్యుయేషన్‌లో మీరైతే కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో, బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో, మీరందరూ హ్యాపీగా, సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్! ఇదొచ్చేసి మార్స్ ఎయిర్ డ్రాప్ మాట. సో, ఈళ్ళొచ్చేసి 500 మార్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో, 500 మార్స్ టోకెన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. జస్ట్ మనం సింపుల్‌గా మన ఫాంటమ్ అడ్రెస్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఫాంటమ్ అడ్రెస్ ఎక్కడి నుంచి పొందాలి ఏంటన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకెళ్ళిపోయే ముందు మొదటగా మన ఛానల్‌ని విజిట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ నేనైతే వీడియోస్ చేయడానికి చాలా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో, నన్ను ఎంకరేజ్ చేయడం కోసమైనా కానీ మీరైతే నా వీడియోస్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇదొచ్చేసి మార్స్ ఎయిర్ డ్రాప్ మాట. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఫాంటమ్ అడ్రెస్ అనేది ఎలా పొందాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో, దీనికోసం మీరేం చేయాలంటే మీరైతే ఫస్ట్ అయితే కివీ బ్రౌజర్ అనే యాప్‌ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో, దాని యొక్క డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, అక్కడి నుంచి అయితే కివీ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ సో, ఫ్రెండ్స్ నేను కివీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నాకైతే హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, ఈ కివీ బ్రౌజర్‌లో నేను ఏం చేస్తానంటే మెటామాస్క్ వాలెట్ అనేది ఎక్స్‌టెన్షన్ కింద యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకోవాలంటే మెటామాస్క్ యొక్క వాలెట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో, దానికి సంబంధించిన లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ లింక్ మీరు కాపీ చేసి ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్‌లో మీరు పేస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకైతే ఎక్స్‌టెన్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో, అది కూడా మీకు చేసి చూపిస్తాను. సో, దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఇస్తాను. సో, నేనైతే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ లింక్‌ని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎలాగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్‌టెన్షన్ కింద మెటామాస్క్ వాలెట్‌ని చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను మెటామాస్క్ ఎక్స్‌టెన్షన్ ఉంది కదా! సో, దాన్నైతే నేను కాపీ చేసుకుంటున్నాను. సో, కాపీ చేసి నేనైతే కివీ బ్రౌజర్‌లోకి వస్తాను. కివీ బ్రౌజర్‌లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడైతే లింక్ అనేది నేను పేస్ట్ చేస్తానన్నమాట. సో, పేస్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సైట్. సో, ఓపెన్ అవ్వంగానే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా! ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా! సో, యాడ్ టు క్రోమ్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేయంగానే మనకైతే ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. సో, యాడ్ చేయమని. సో, మనమైతే ఓకే చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ చెకింగ్ అని చెప్పేసి మనకైతే డౌన్లోడ్ అదని స్టార్ట్ అవుతుంది. సో, డౌన్లోడ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ అవుతుంది. సో, ఎక్స్‌టెన్షన్ అనేది యాడ్ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా మెటామాస్క్‌కి వెల్కమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ న్యూ టు మెటామాస్క్ అని వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇది వచ్చేసి మొబైల్ వెర్షన్‌లో ఈ విధంగా చూపిస్తుంది. సరిగ్గా హాఫ్ కనబడుతుంది. బట్ మీరు డెస్క్‌టాప్ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటే 2 పూర్తిగా అయితే కనబడతాయన్నమాట. సో, ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు కాబట్టి వాలెట్‌ని. సో, ఆల్రెడీ మీకు వాలెట్ ఉంటే గనక సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడైతే నేను డెస్క్‌టాప్ మోడ్‌లోకి వెళ్ళి మీకు చూపిస్తాను అసలు ఆప్షన్స్ ఏం కనబడుతున్నాయో. సో, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డెస్క్‌టాప్ కింద చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసారు కదా! న్యూ టు మెటామాస్క్ అని చెప్పేసి ఇక్కడ నో ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ సీడ్ ఫ్రేజ్ అని ఉంది. అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి కొత్త వాలెట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో, నేనైతే ఆల్రెడీ నాకు వాలెట్ అనేది ఉంది కాబట్టి సో, నేనైతే క్రియేట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఎవరికైనా కానీ ట్రస్ట్ వాలెట్ ఉంటే కనుక సో, ట్రస్ట్ వాలెట్‌లోంచి కూడా ఈ వాలెట్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చన్నమాట. అది ఎలాగనేది ఇక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ ఇంపోర్ట్ వాలెట్ అని ఉంది కదా! సో, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ అనేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేయంగానే మీకైతే ఈ విధంగా సీడ్ ఫ్రేజ్ ఎంటర్ చేయమంటుంది. అలాగే పాస్వర్డ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో, ఇక్కడ సీడ్ ఫ్రేజ్ అనేది ఎక్కడి నుంచి కాపీ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. సో, ఈ సీడ్ ఫ్రేజ్ అనేది మనము ట్రస్ట్ వాలెట్‌లోంచి కాపీ చేసుకోవాలి. సో, నెక్స్ట్ మనము ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేయాలి. సో, నేనైతే ఇక్కడ ట్రస్ట్ వాలెట్ యాప్ ఓపెన్ చేశాను. సో, ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్‌లో సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత పైన వాలెట్స్ అని ఉంది కదా! సో, వాలెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మల్టీ కాయిన్ వాలెట్ అని ఉంది కదా! సో, ఆల్రెడీ నేను 2 వాలెట్స్ ఉన్నాయి కాబట్టి నాకు 2 వాలెట్స్ చూపిస్తున్నాయి. సో, మీకైతే ఒక వాలెట్ ఉంటే ఒక వాలెట్ చూపిస్తుంది. సో, ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా! పక్కన 3 లైన్స్ డాట్స్ ఉన్నాయి కదా! సో, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి మనకు షో రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా! షో రికవరీ ఫ్రేజ్. సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ మన సీడ్స్ ఏదన్నది మనకు చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడైతే నేను సెక్యూరిటీ రీజన్ ప్రకారం నేనైతే నా రికవరీ ఫ్రేజ్ అనేది చూపించాను. మీకైతే మీది చూపిస్తుంది. సో, దాన్ని మీరు కాపీ చేసుకోండి. సో, నేనైతే ట్రస్ట్ వాలెట్‌లోంచి రికవరీ ఫ్రేజ్ అనేది కాపీ చేసుకున్నాను. సో, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సీడ్ ఫ్రేజ్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తానన్నమాట. సో, పేస్ట్ చేసి ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేస్తాను.
సో ఇక్కడైతే పాస్వర్డ్ 2 ఇచ్చేసాను నేను. న్యూ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ కూడా చేశాను. తర్వాత నేను టర్మ్స్ ఆఫ్ యూజ్ అగ్రీ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకైతే వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆల్ డన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకైతే డెస్క్టాప్ వర్షన్లో ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇదైతే క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ చూశారు కదా, మీకైతే ఈ విధంగా వ్యాలెట్ అయితే క్రియేట్ అయ్యింది మెటామాస్క్లో. సో ఇప్పుడు మనము ఫ్యాంటమ్ నెట్వర్క్ దీనికి యాడ్ చేయాలన్నమాట. సో ఫ్యాంటమ్ నెట్వర్క్ ఎలా యాడ్ చేయాలన్నది మీకు చూపిస్తాను. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో ఇథీరియం మెయిన్ నెట్ అని ఉంది కదా, సో అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కస్టమ్ ఆర్పిసి అని ఉంది. సో కస్టమ్ ఆర్పిసి మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ నేమ్, అలాగే న్యూ ఆర్పిసి యూఆర్ఎల్, అలాగే చైన్ ఐడి, కరెన్సీ సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్, ఇవన్నీ మొత్తం చూపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ అడ్రస్లు మీరు ఎక్కడ వెతుక్కోని అవసరం లేదు. ఇవి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే మాత్రం కాపీ అయిపోతుంది. అది వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. సో నేను కూడా ఎలాగ కాపీ చేసి పేస్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నెట్వర్క్ నేమ్ వచ్చేసి ఫ్యాంటమ్ ఓపెరా అని కాపీ చేసి పేస్ట్ చేశాను. అలాగే న్యూ ఆర్పిసి యూఆర్ఎల్ అని ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి న్యూ ఆర్పిసి యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ నేను క్లిక్ చేశాను, కాపీ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ చేస్తాను. సో చైన్ ఐడి 250, సో కరెన్సీ సింబల్ FTM, అలాగే బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఆప్షనల్, అది కూడా, కాకపోతే అది కూడా ఇస్తాను, మీరు అది కూడా కాపీ చేసి మొత్తం టోటల్గా అయితే యాడ్ చేయండి నెట్వర్క్ని. సో టోటల్గా ఆల్ మొత్తం ప్రతిదీ నేనైతే ఇక్కడ ఎంటర్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా ఎంటర్ చేయండి. సో ఏది మిస్ కాకండి. టోటల్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో మీరు ఫిల్ చేయాల్సింది ప్రతిదీ నేనైతే ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఎక్కడ మిస్ కాకుండా ఫిల్ చేయండి. సో లాస్ట్లో సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీకైతే సేవ్ అయిపోతుంది. ఫ్యాంటమ్ ఓపెరా అనేది సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కూడా, మీకు ఫ్యాంటమ్ ఓపెరా అనేది ఇంతకుముందు అకౌంట్లో లేదు కదా, సో ఇక్కడ మీకు చూపిస్తుంది 0 FTM అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే పైన అకౌంట్ 1 అని ఉంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేసినట్టయితే దీని యొక్క వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ అయిపోతుంది. సో జస్ట్ నేను సింపుల్గా దాని మీద ఇట్లా క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకు వ్యాలెట్ అడ్రస్ అయితే కాపీ అయిపోతుంది. సో కాపీ అయిన ఫ్యాంటమ్ వ్యాలెట్ అడ్రస్ని మనము ఫస్ట్లో ఏదైతే మార్స్లో మీకు ఎక్కడైతే అడ్రస్ ఎంటర్ చేయాలని చెప్పాను కదా, వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలన్నది, సో ఆ పేజ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫ్యాంటమ్ అడ్రస్ పేస్ట్ చేయమంటుంది కదా, సో ఇక్కడ వచ్చేసి జస్ట్ దీని మీద లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సో సబ్మిట్ చేయగానే మనకైతే 500 టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో 500 దగ్గర కాకుండా ఇంకా మనం ఎక్స్ట్రా టాస్క్స్ చేసి మనమైతే ఇంకా ఎక్స్ట్రా ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడైతే 9000 మార్క్స్కి ఒక టాస్క్, 1000 మార్క్స్కి ఒక టాస్క్, ఇంకో 1000 మార్క్స్కి ఒక టాస్క్, ఇంకో 1000 మార్క్స్కి ఒక టాస్క్, అలాగా మొత్తం టోటల్గా మనకు 12500 మనకైతే వర్త్ మనకైతే టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో అయితే పార్టిసిపేట్ చేయడానికి. సో నేనైతే ఇవి కూడా పార్టిసిపేట్ చేసి మీకు చూపిస్తాను. సో 9000 మార్క్స్ పొందడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అయితే 3 ఉన్నాయి. సో వీడి మూటిని మనము ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేస్తాను. సో ఇక్కడ వాళ్ళ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. తిరిగి బ్యాక్ వచ్చేసి ఇంకో ఛానల్ మీద క్లిక్ చేస్తాను. సో ఇంకో ఛానల్ ఓపెన్ అవుతుంది. సో అది కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. సో తిరిగి మళ్ళీ నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చేసి ఇంకొక ఛానల్ ఉంది కదా, సో అది కూడా ఓపెన్ చేస్తాను. సో అది కూడా సబ్స్క్రైబ్ అవుతాను. సో టోటల్ 3 వాళ్ళ ఛానల్స్ ఇచ్చారు. సో 3 ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద ఏం చేస్తున్నారంటే ఇక్కడ యువర్ యూట్యూబ్ యూజర్ నేమ్ అనేసి అడుగుతున్నారు. సో మన యూట్యూబ్ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో అది ఎలా ఇవ్వాలన్నది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి యువర్ ఛానల్ కనుక ఓపెన్ చేసినట్లయితే పైన 3 డాట్స్ అయితే కనబడుతుంది కదా, సో 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. సో షేర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ కాపీ లింక్ అని వస్తుంది కదా, సో కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో కాపీ లింక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ యువర్ యూజర్ నేమ్ దగ్గర అది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మీకైతే ఇక్కడ 9000 మార్క్స్ అయితే
మీకు టోకెన్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ 1000 మార్క్స్ మళ్ళీ మనము ట్రై చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ 1000 మార్క్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వమంటున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ మాట. సో దాని మీద ఫాలో చేయాలి. సో అది కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఇక్కడ ప్రాజెక్ట్ మార్స్ ఎఫ్టీఎం ట్విట్టర్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ మార్స్ అని ఉంది కదా, సో దీని మీద మనం ఫాలో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు కాబట్టి అందరికి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ అయితే కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. సో చాలామందికి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అది చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన ట్విట్టర్ యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నా ట్విట్టర్ యూజర్ నేమ్ నేను ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ మీరు @ ఏం పెట్టిన అవసరం లేదు, ఆల్రెడీ @ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా నా ట్విట్టర్ అకౌంట్ నేమ్ అయితే ఇస్తాను. సో ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే నాకు 1000 మార్క్స్ అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనము దానికి వెళ్దాం. ఇది వచ్చేసి మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వమంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మీకు చాలా సింపుల్, మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కదా. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేయగానే మనకైతే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో జాయిన్ అవుదాం. సో జాయిన్ అయిపోయి బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా ఇద్దాం. సో నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా సేమ్ టెక్ వ్లాగ్స్ టీ. సో అది ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయగానే అది 1000 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇంకొక 1000 మార్క్స్ కోసం చేద్దాం. సో ఇది వచ్చేసి వాళ్ళ డిస్కార్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటుంది. సో చాలామందికి డిస్కార్డ్ అంటే ఏంటో కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే చాలామంది డిస్కార్డ్ అంటే తెలియదు. సో చాలా వరకు ఎయిర్ డ్రాప్స్లో డిస్కార్డ్ అనేది ఉండదు, కొన్ని ఎయిర్ డ్రాప్స్ మాత్రమే డిస్కార్డ్ ఛానల్ ఉంటుంది. సో ఆల్రెడీ తెలుసుంటే డిస్కార్డ్ గురించి, సో మీరు డైరెక్ట్ డిస్కార్డ్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క డిస్కార్డ్ని యూజర్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డిస్కార్డ్ అనేది ఒక యాప్ మాట. సో అందులో ప్రతిదీ టోకెన్స్ యొక్క అనౌన్స్మెంట్స్ అలాగే వాళ్ళ వెరిఫికేషన్ ప్రతిదీ అక్కడ జరుగుతుంది. సో ఆ డిస్కార్డ్ యాప్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరైతే అక్కడ నుంచి డిస్కార్డ్ యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని అందులో అయితే సైన్ అప్ అయితే అవ్వండి. సో సైన్ అప్ అయిన తర్వాత మీరైతే ఈ డిస్కార్డ్ గ్రూప్లో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో జాయిన్ అవ్వడానికి సింపుల్గా ప్రాజెక్ట్ మార్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డిస్కార్డ్ యాప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీ యొక్క డిస్కార్డ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అదైతే మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిస్కార్డ్ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో డిస్కార్డ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇన్విటేషన్ వస్తుంది. సో మనము యాక్సెప్ట్ చేయాలి ఇన్విటేషన్ని. సో మనం యాక్సెప్ట్ చేయగానే మనకైతే డిస్కార్డ్ ఛానల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనం వాళ్ళ డిస్కార్డ్ ఛానల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మన యూజర్ నేమ్ని మనము ఎక్కడ చూసి మనం పేస్ట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు డిస్కార్డ్ మీద ప్రొఫైల్ అయితే కనబడుతుంది. సో @ అని ఉంది కదా, సో దాని పక్కన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి నా డిస్కార్డ్ సెట్టింగ్స్ అయితే యూజర్ సెట్టింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి డిస్కార్డ్ పిక్చర్ కింద బాలాజీ అని ఉంది, అలాగే #3279 ఉంది కదా. సో అలాగే మీ పేరుతో కూడా మీకు ఒక #ఐడి అయితే క్రియేట్ అవుతుంది, డిస్కార్డ్ ఐడి. సో అది కాపీ చేసి మీరైతే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను సింపుల్గా దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. ఒకవేళ కాపీ పేస్ట్ అవ్వకపోయినా జస్ట్ మీరు మెమరైజ్ చేసుకోండి మీ పేరు, జస్ట్ దాని పక్కన హ్యాష్ తోటి ఏదైతే ఐడి ఉందో ఆ నెంబర్ అయితే ఎక్కడైనా రాసుకునైనా మీరు అక్కడ ఎంటర్ చేయండి. సో నేను బ్యాక్ వచ్చేసి నా డిస్కార్డ్ ఐడి కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేయగానే మళ్ళీ నాకు 1000 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా చిన్న చిన్న టాస్క్స్ అయితే పర్ఫామ్ చేసి మొత్తం టోటల్గా 12,500 టోటల్ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్ టోటల్గా 12,500 టోకెన్స్ అయితే మీకు 10 డేస్ తర్వాత వీళ్ళైతే డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఫ్యాంటమ్ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. సో దాని వాల్యూ ఎంత ఉండబోతుంది ఏంటనేది దాని గురించి అయితే అప్డేట్స్ అయితే నేను తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ వన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత లేదా ఎక్కువ మంది ఇందులో యూజర్స్ జాయిన్ అయిన తర్వాత ఎయిర్ డ్రాప్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ 10 డేస్ ఉండాలని లేదు, సో త్వరగా కూడా కంప్లీట్ చేయొచ్చు. సో అందుకనేసి మోస్ట్లీ మీరు ఎంత త్వరగా అయితే త్వరగా మన ఛానల్లో వీడియో పెట్టిన వెంటనే మీరైతే ఇందులో అయితే మీరు జాయిన్ అయిపోండి. సో ప్రతి ఒక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను టెలిగ్రామ్ ఛానల్లో అడగండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి, వాటికైతే ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోయినా వెంటనే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఎయిర్ డ్రాప్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.